హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం సిఐఎస్ఆర్ ఐఐసిటి నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్లో విడుదలైనటువంటి అప్లికేషన్స్ పొజిషన్స్కి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది వారు కండక్ట్ చేయట్లేదు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే, వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానే హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా హైదరాబాద్లోనే ఇంటర్వ్యూస్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. వాటికి పొజిషన్స్ చూసుకుంటే 78,000 వరకు పొజిషన్స్ను బట్టి జీతం అనేది ఉంటుంది. ఇటువంటి ఆపర్చునిటీ మాత్రం ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎటువంటిగా అవకాశం లేకుండా మిస్ మాత్రం చేయకండి. అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే iict.res.careers అనేది అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిందా మీకు ఇక్కడ కెరియర్ ట్యాబ్ అనేది ఉంది. దాన్ని క్లిక్ చేసి ఉంటే మీకు ఈ విధంగా ట్యాబ్లో వాకిన్ ఇంటర్వ్యూ అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు అక్కడ క్లిక్ చేసి ఉంటే లింక్ వచ్చేసి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా సిఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా మీరు మిస్ చేసుకోకుండా అప్లై చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి తెలుస్తుంది. కాబట్టి మీకు ఈజీగా అండర్స్టాండ్ కావడానికి ఈ నోటిఫికేషన్ నేను సమ్మరైజ్ చేసి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఉదయం 8:30 నుంచి రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభమవుతాయి. ఉదయం 9:30 వరకు రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అవుతాయి. 9:30 తర్వాత వచ్చిన వారికి రిజిస్ట్రేషన్ అనేది అనుమతించారు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. టైంలో అక్కడ మీరు ఉండాల్సి ఉంటుంది. June 3 నాడు వచ్చేసి పొజిషన్ కోడ్స్ 1 to 11 వరకు ఉన్న పొజిషన్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. మొత్తం 36 పొజిషన్ కోడ్స్ అనేది ఉన్నాయండి. దానికి సంబంధించిన డేట్ వైజ్గా కండక్ట్ చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. June 4 వచ్చేసి పొజిషన్ కోడ్స్ 12 to 19 వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. June 5 రోజు వచ్చేసి 20 to 27 వారు పొజిషన్ కోడ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు వెళ్ళాల్సి ఉంటుంది. June 10 నాడు 28 to 36 సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఈ పొజిషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక June 3 రోజు జరిగేటటువంటి ఖాళీల పోస్టులు ఏవైతే ఉన్నాయో 1 to 11 సంబంధించినటువంటి పొజిషన్స్ మెయిన్గా కెమిస్ట్రీ అండ్ ఫార్మా అభ్యర్థులకండి. ఇవన్నీ కూడా అందులో వచ్చేసి పోస్టుల పేర్లు చూసుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అనేవారు పొజిషన్స్ డిజిగ్నేషన్స్ తోటి ఉన్న వారికి వాకిన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, కంప్యూటర్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించిన వారు ఈ పొజిషన్స్కి అర్హత ఉన్నవారండి. అయినా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఏ పొజిషన్కి అనేది వారు ఎలిజిబిలిటీ అడుగుతున్నారు అనేది కూడా ఎసెన్షియల్ ఎలిజిబిలిటీ అనేది చూసుకోండి. అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే ఫ్రెషర్స్ మరియు 1 to 3 years ఏళ్ళు అనుభవం ఉన్న వారికి R&D అనుభవం ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత. ఇక గమనిక, ఎన్ఈటి గేట్ అర్హత ఉన్నవారు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అధిక జీతం అనేది లభిస్తుందండి. ఎవరైతే ఆల్రెడీ ఎన్ఈటి గేట్ సంబంధించిన స్కోర్ కార్డ్స్ ఉంటుందో ప్రాజెక్ట్ అసోసియేట్లో వారికి వచ్చేసి మంచి జీతం అనేది జనరల్గా ఇచ్చే జీతం కంటే వారికి ఎక్కువ అనేది ఉంటుందని చెప్పేసి వారు నోటిఫికేషన్లో వివరించారు. ఇంకా June 4 రోజు వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ జరిగే పోస్ట్ కోడ్స్ వచ్చేసి 11 to 12 అండి. ప్రధానంగా బయాలజీ, లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నవారు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. పోస్టుల పేరు చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 and 2 సంబంధించినటువంటి పోస్టులకు డిజిగ్నేటెడ్ పోస్ట్ అండి. విద్యా అర్హతలు చూసుకుంటే ఎంఎస్సి, ఎంఫార్మసీ, బయాలజీ, లైఫ్ సైన్సెస్, ఫార్మకాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, పిహెచ్డి బయో సైన్సెస్ చేసిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత అండి. కీలక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏవైతుందో సెల్ బయాలజీ, అలాగే బయోటెక్నాలజీ, ఏఎంఆర్ సర్వేలెన్స్, హెచ్పిఎల్సి, యానిమల్ మోడల్ సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్నవారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అనుభవం చూసుకుంటే, ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 నుండి 3 సంవత్సరాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్ కోర్స్కి. ఇంకా June 5 రోజు వెళ్ళవలసిన వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన వారు పొజిషన్ కోర్స్ అనేది చూసుకుంటే మనము 20 నుంచి 27 ఉన్న పొజిషన్ కోర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఉన్నవారు ఈ పొజిషన్స్కి వెళ్ళవలసి ఉంటుంది. ముఖ్యంగా
ఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అభ్యర్థులు ఈ పొజిషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 192 అనేది డిజిగ్నేషన్స్ తోటి పోస్టుల పేర్లతో ఉన్నటువంటి ఈ పొజిషన్స్ కోర్స్కి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. విద్యా అర్హత చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, కెమికల్, ఎన్విరాన్మెంటల్, బయోటెక్నాలజీ, ఆటోమోటివ్ లేదా మాస్టర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో చేసిన వారు ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ అనేది చెప్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ నుండి 3 సంవత్సరాల వరకు ఉన్నవారైనా సరే R&D ప్రాధాన్యత అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇక రీసెర్చ్ ఏరియాలో వారికి సంబంధించినటువంటి యాడెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాల్సింది. బ్యాటరీ రీసెర్చ్, AML టూల్స్, కార్బన్ క్యాప్చర్, H2 లీక్స్ అనే వారికి రీసెర్చ్ ఏరియాలో ఎవరైనా ప్రావీణ్యం ఉంటే వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక జూన్ 10th రోజు కండక్ట్ చేసేటటువంటి పొజిషన్స్ అనేది చూసుకుంటే పోస్ట్ కోర్స్ వచ్చేసి 28 to 36 మధ్యలో ఉన్నటువంటి ఈ పొజిషన్స్ కోర్స్కి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి వచ్చేసి ఉన్నత అర్హతలు PhD అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఈ పొజిషన్ కోర్సులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పోస్టు పేరు చూసుకుంటే ప్రాజెక్ట్ సైంటిస్ట్ 193, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పొజిషన్స్ తోటి ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై వెళ్ళవలసి ఉంటుంది. విద్యా అర్హతలు చూసుకుంటే PhD కెమిస్ట్రీ, ఫార్మా, ఎంటోమాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ లేదా MTech, MSc విశేష అనుభవంతో ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే 3 నుంచి 7 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. R&D అండ్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి రిలవెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పనిచేసే వారికి ఈ పొజిషన్స్కి అర్హత అనేది ఉంటుంది. ప్రత్యేకంగా అధిక జీతం ఉంటుంది ఈ పొజిషన్స్కి. 28 to 36 ఉన్నటువంటి పోస్ట్ కోర్సుల నోటిఫికేషన్లో వారు ప్రతి ఒక్క పొజిషన్స్కి క్లియర్గా పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు. మీరు అక్కడ చూసుకొని మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా మీరు ఏ పొజిషన్కి సూట్ అవుతారో దానికి ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వారీగా మనం శాలరీస్ అనేది చూసుకుంటే, స్ట్రక్చర్ అనేది చూసుకుంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద వచ్చేసి 2 కింద అయితే 20,000 ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ కింద అయితే 25,000 ఉంటుంది. నీట్ గేట్ ఉన్న వారికి అయితే 31,000 ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ వారికి అయితే 28,000 ఉంటుంది. నీట్ గేట్ ఉన్న వారికి ఎవరికి స్కోర్ కార్డు ఉందో వారికి 35,000 వరకు ఉంటుందని చెప్పేసి వారు ఇచ్చారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్కి 42,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్కి 1 రీసెర్చ్ వారికి 56,000 to 58,000 అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్ వారికి 3లో వచ్చేసి 78,000 వరకు అనేది శాలరీ అనేది ఉంటుంది. ఇక అదనపు ప్రయోజనం ఏంటంటే ఇంటి అద్దె HRA ఏదైతే ఉందో వారు ఎక్స్ట్రాగా పేమెంట్ చేస్తున్నారు. అంటే శాలరీతో పాటు HRA అనేది కూడా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ మంచి గుడ్ ఆపర్చునిటీ అండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇక కావాల్సిన ఏజ్ అనేది చూసుకుంటే దానికి సంబంధించిన రిలాక్సేషన్స్ అనేది చూసుకుంటే 35 years అనేది ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 192, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వారికి 35 years అనేది ఉండాలండి. 40 years అనేది సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 40 years అండి. 45 years అనేది ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అనే వారికి మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది SC, ST, OBC మహిళలకు, PWBD అభ్యర్థులకు యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. గమనిక ఏంటంటే మహిళలకు ప్రత్యేక సడలింపు అనేది కూడా ఉంటుంది. కాబట్టి టు ఎంకరేజ్ మోర్ ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ టు అప్లై ఫర్ దీస్ పొజిషన్స్ కోసం వారు ఈ విధంగా సడలింపు అనేది కూడా ఇస్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది మనం చూసుకుంటే ముందుగా వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారు వెరిఫై చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఇంటర్వ్యూలో మెయిన్గా వచ్చేసి సబ్జెక్ట్ సంబంధించినటువంటి స్కిల్స్, ప్రాజెక్ట్ అనుభవం సంబంధించినటువంటి స్కిల్స్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. మీరు ఏవైతే మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీ రిలవెంట్ బ్రాంచ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు స్కిల్స్ సంబంధించిన అన్నీ కూడా మీరు వాటిని గుర్తు చేసుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు అదనపుగా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక థర్డ్ ఫేజ్లో చూస్తే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అవసరమైన పొజిషన్స్కి మాత్రమే వారు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రాత పరీక్ష లేదు, నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూకి తీసుకెళ్ళవలసిన పత్రాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అనేది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది చూసుకుంటే పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్, నేను అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒక సెట్ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ చేసిన జిరాక్స్ కాపీస్, అలాగే 10th నుండి అన్ని మార్కుల మెమోలు అన్నీ కూడా తీసుకోవాలి.
మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి 10th మెమో అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నీట్ గేట్ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఆ స్కోర్స్ కార్డ్ సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, వెరిఫికేషన్ కోసం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. ఒరిజినల్స్ లేకపోతే ఇంటర్వ్యూకి మాత్రం అనుమతించారు. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లోనే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక దరఖాస్తుదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. ఆల్రెడీ సర్టిఫికేట్స్ అనేది ఎవరి దగ్గర అయితే చేతిలో ఉంటుందో వారు మాత్రమే, ఫ్రెషర్స్ అయినా సరే వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. 6L రూల్స్ అంటే సిఏఎస్ఆర్లు ఇప్పటికీ మొత్తం 6 సంవత్సరాలు పనిచేసిన వారు ఈ పొజిషన్స్కి మాత్రం అర్హత అనేది లేదు. టీఏడిఏలు ఎటువంటిది వారు ఇంటర్వ్యూకి వచ్చే వారికి పేమెంట్ అనేది జరగదని చెప్పేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. డాక్యుమెంట్లు ఒకవేళ లేకుంటే మాత్రం అవి కూడా కరెక్ట్ ఫార్మేట్లో లేకపోతే మాత్రం రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి అంటే, మీరు చూసుకుంటే ముందుగా డిస్క్రిప్షన్లో నేను ముందుగా చూపించినట్టుగా అఫీషియల్ లింక్ని మీరు క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ సెక్షన్లో అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు అది క్లియర్గా మీకు చూపిస్తాను. దానిని పెన్తో స్పష్టంగా నింపి ఫోటో అంటించి ఇంటర్వ్యూ రోజు నేరుగా మీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది వెన్యూకి. ఇక సిఏఎస్ఆర్ నేను ముందుగా చూపించిన కదా, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కెరీర్ ట్యాబ్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూస్ అనే ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ స్టాఫ్ అప్లికేషన్ ఫామ్ అనే ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫోటో ఇక్కడ క్లియర్గా అతికించాల్సి వస్తుంది. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాల్సి వస్తుంది. మీరు ఏ పొజిషన్స్కి అయితే పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన నెంబర్ అనేది వేయాల్సి వస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లోనే నింపాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది 2 పేజెస్లో ఉంది. మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ ఉంది. ఈజీగా నింపవచ్చు, కానీ తప్పులు లేకుండా, ఓవర్ రైటింగ్ అనేది లేకుండా ఈ ఫామ్ అనేది నింపండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నింపిన తర్వాత మీ సిగ్నేచర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫామ్ని మీరు మీ యొక్క సర్టిఫికెట్స్తో పాటు జత చేసుకొని ఇంటర్వ్యూ వెన్యూకి మీకు సంబంధించిన డేట్స్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి అంటే June 3rd, 4th and 5th సంబంధించిన డేట్స్లలో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. సమయం వచ్చేసి 8:30 నుంచి 9:30 వరకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అంటే సిఐఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ IICT తార్నాక హైదరాబాద్ అనేది ఈ అడ్రస్లో ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు సంబంధించిన డేట్స్లోనే ఈ ఇంటర్వ్యూస్కి అనేది వెళ్ళండి. మీ బేసిక్ సబ్జెక్ట్ మరియు ప్రాజెక్ట్ అనుభవంపై ఫోకస్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేసేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నదనుకుంటే మాత్రం వారికి కూడా ఖచ్చితంగా షేర్ చేసి హెల్ప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.